హాయ్! నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజొచ్చి మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. అది చూడండి. అది ఏమిటంటే మచిలీపట్నం మన బందర్‌లో ఉందండి. మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఆర్తో గానీ లేకపోతే ఏదన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ మెయిన్ వచ్చి ఆర్తో అండి. ఆర్తో ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినా కూడా మనకి ప్రైవేట్ హాస్పిటల్‌లో లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళాలి. లేకపోతే ఇక్కడ గోశాల గోస్వామి పాలస్ర పట్టీల కొట్టు కనబడుతుంది కదండి. ఇది వచ్చి స్థాపితం 1910. అంటే మన బందర్లోనే చింతకుంటపాలెం సెంటర్ అంటారండి ఏరియాని మొత్తం. అప్పుడు స్థాపించింది ఈయన ఎర్ర కోటేశ్వరరావు గారు. చూశారు కదా, 1910లో ఈయన అక్కడ స్థాపించారండి. అంటే మనకి నాటు వైద్యం అలా అంటారు కదండి, అలా గోస్వామి పాలస్త్రీ పట్టీల కొట్టు అంటే చేతులకు ఇబ్బంది అయినా, కాళ్ళు కానీ, మెడ, నడుము, వెన్నుముక్క ఇలా ఏ సమస్యలకైనా అంటే మనకి ఆర్థో అండి. మెయిన్ వచ్చి ఆర్థోనే. ఇక్కడ ఆర్థోకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ గోస్వామి పాలస్త్రీ పట్టీల కొట్టు దగ్గరికి వస్తారు. నాకు ఇది ఎలా తెలుసు అంటే, చిన్నప్పుడు నేను కూడా నా క్రికెట్ ఆడుకుంటా ఉంటుంటే చెయ్యి దెబ్బ తగిలింది. చెయ్యి దెబ్బ తగిలితే అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు మా మావేనో మా నాన్న మా బావగారు వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు నాకు వీళ్ళ అబ్బాయి చేశారండి. అప్పుడు ఈ పెద్ద ఆయన లేరు, వీళ్ళ అబ్బాయి చేశారు. ఇప్పుడు వీళ్ళ మనవడు ఇక్కడ డాక్టర్ గారండి, ఎర్రం కోటేశ్వరరావు గారు ఉన్నారు కదండి, వాళ్ళ మనవడు ఇక్కడ ఇప్పుడు డాక్టర్గా చేస్తున్నారు. ఆయన అప్పుడు స్థాపించిందే ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది అలా ఇక్కడే. ఇప్పుడు వాళ్ళ మనవడు దీన్ని కంటిన్యూ చేస్తే ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నారండి. అంటే మనకి నాటు వైద్యం కట్లు కడతారంటారు కదా, అదే ఈ చింతకుంటపాలెం బందర్లో ఉన్నదండి. అది పాలస్త్రీ గోస్వామి కొట్టు. ఇది మెయిన్ సెంటర్ అండి. ఇక్కడ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇక్కడ చూశారు కదా, వీళ్ళందరూ పేషెంట్లు అండి, వెయిట్ చేస్తున్నారు. అంటే ఉదయాన్నే వెళ్ళాలంటే అండి, ఇక్కడ అయితే ఖాళీ అయితే ఉండదు. మేము వెళ్ళిన రోజు అయితేనే దగ్గరగా 180 మెంబర్స్ అయితే వచ్చారు ఈజీగా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు. బయట అదంతా వెయిటింగ్ చేస్తారండి ఇక్కడ పేషెంట్స్ వీళ్ళంతా. అంటే రకరకాల వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి, డాక్టర్ గారికి ఓపిక చూపించుకోవడానికి వచ్చి ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళంతా. చూశారు కదా, ఇది ఎంట్రన్స్ మెయిన్. ఇక మేము ఎందుకు వెళ్ళామంటే మా ఫ్రెండ్కి కాలు ఇదైందండి, కొద్దిగా ప్యాచ్ అయింది. కాలు కింద చివరి వేలు పక్క ఉంటే కొద్దిగా ప్యాచ్ అయితే అక్కడికి తీసుకెళ్ళాము. చూశారు కదా, వీళ్ళంతా వెయిటింగ్ హాల్ అండి. లోపల ఎంతమంది పేషెంట్లు అయితే ఉన్నారు చూసారా. వీళ్ళంతా ఎప్పటి నుంచో అంటే వీళ్ళు కూడా పేషెంట్లు కూడా అలాగే ఆయన స్థాపించిన నుంచి జనరేషన్ పరంగా అంటే తాతలు, ఆ తర్వాత సన్నల, తర్వాత మనవాళ్ళు, ఇప్పుడు ఇలా వారసత్వంగా ఇది కూడా పేషెంట్లు కూడా ఇలాగే కంటిన్యూగా జనరేషన్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారండి. వీళ్ళంతా కూడా డాక్టర్ గారి దగ్గరికి ఓపీకి. ఇది ఓపీ అండి. మా ఫ్రెండ్ ఓపీ తీసుకున్నాడు. ఓపీ వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్ ఇది ఓపీ నెంబర్ 130. ఓపీ ఎంట్రీ ఫీజు అయితే మనకి ఫ్రీ అండి. డబ్బులు వస్తే అసలు ఏది తీసుకోరు. ఓపీ అయితే ఫ్రీ అండి. మనకి ఆ టోకెన్ వైడ్గా పిలుస్తారండి. పిలిచినప్పుడు మనం లోపలికి వెళ్ళి డాక్టర్ గారు మీట్ అయ్యి మన ప్రాబ్లం అయితే చెప్పి క్లియర్ చేసుకోవాలి. ఇదేంటే ఇక్కడ లోపల నుంచి బయట వీడియో తీసినట్టు అది మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి. ఇది వచ్చి మనకి మా ఫ్రెండ్ అడుగుతున్నాడండి డీటెయిల్స్ అన్నీ, ఎలా ఉండిద్దండి ఏంటి ఇక్కడ అని అడుగుతున్నాడు. నేను చెప్పాను, అయినా కూడా మా ఫ్రెండ్ కొద్దిగా సందేహాలు ఎక్కువ, అందుకే అడుగుతున్నాడండి. చూశారు కదా, వీళ్ళు అక్కడ పని చేసేవాళ్ళు యూనిఫామ్తో ఉన్నారు చూసారా, కుర్రోళ్ళు కానీ వీళ్ళంతా వీళ్ళంతా అక్కడ స్టాఫ్ అండి. వీళ్ళంతా లోపల మనకి ఎదురుగా రంగా గారి బొమ్మ చిన్నది కనబడుతుంది చూడండి. ఇది చింతకుంటపాలెం కట్లని కూడా అంటారండి. బందర్లో మచిలీపట్నంలో ఎదురుగా రంగా గారి బొమ్మ ఒకటి ఉంది చూశారు కదా. ఇది అంటే సెంటర్ అండి మెయిన్. ఇక్కడ మనకి ఏటీఎంలు కానీ లేకపోతే బందర్కి కోనేరు సెంటర్కి వెళ్ళాలంటే మనకి రైట్ సైడ్ వెళ్ళాలండి. ఇక్కడ మెడిసిన్ షాప్ అండి. ఇదంతా మెడిసిన్ షాప్. బయట వీళ్ళు మెడిసిన్ ఇస్తారండి. డాక్టర్ గారు రిఫర్ చేసిన తర్వాత చూసిన తర్వాత మెడిసిన్ ఇస్తారు. ఇక్కడ లోపల ఫస్ట్ నాకు తెలిసిందైతే ఫస్ట్ ఈ విగ్రహం చూడండి, ఆ విగ్రహం అలాగే ఉందండి. వాళ్ళ అబ్బాయి గారు ఇక్కడ కింద కూర్చుని ఇంట్లోనే చేసేవాడు. అప్పుడు నేను వెళ్ళింది అయితే నాకు తెలిసి 94లో ఎప్పుడు వెళ్ళాను, స్కూల్ టైంలో నేను క్రికెట్ ఆడుతుంటే పడ్డాను. 95లో అనుకుంటా. ఆయన స్థాపించింది. ఇది బ్యాక్ సైడ్ అండి. దీనికి బ్యాక్ సైడ్ అయితే చిన్నగా ఎక్స్రేలు రాస్తాడండి సారు. అంటే ఆయనకి ఏదైనా ఎక్స్రే డౌట్ ఉంది అనుకుంటే ఇక్కడ ఎక్స్రేలు తీస్తారండి. ఎక్స్రే కోసం మా ఫ్రెండ్ నేను వెయిట్ చేస్తూ ఉన్నాం. అప్పుడు వీడియో తీసాను ఇది మనకు. ఇదంతా ఎక్స్రే టెక్నీషియన్ అండి. ఇక్కడ లోపల ఈ ఎక్స్రేకి వచ్చి ఇక్కడ చిన్న ఎక్స్రేలకి 250 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. కొన్ని ఎక్స్రేలకి అయితే 300, 400లో అలా ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ పొద్దునుంచి ఎక్కువ మంది వెయిట్ చేశారు. మాకు కొంచెం లేట్ అయ్యేసరికి మేము ఇక్కడికి వచ్చేసరికి 4 అయింది. అంటే ఇక్కడ ఎక్స్రే ముందు డాక్టర్ గారు చూసిన తర్వాత ఇక్కడ ఎక్స్రేకి పంపిస్తారండి. ఈ ఎక్స్రే రిపోర్ట్ మళ్ళీ మనం డాక్టర్ గారికి చూపిస్తే దాన్ని బట్టి వాళ్ళు ఆ డాక్టర్ గారు ఏ కట్టు పెట్టాలి, ఏ మెడిసిన్ రాయాలన్నది డాక్టర్ గారు చూసి దాన్ని బట్టి మాకు చెప్తారండి మనకి. ఇక్కడ లోపల అండి ఇది. ఇక్కడ కూర్చుని ఆవిడ పనిచేస్తుంది చూసారా, వాళ్ళ స్టాఫ్ అండి వీళ్ళంతా.
మనకి మామూలుగా హాస్పిటల్ నర్సులు ఎలాగో ఇక్కడ వీళ్ళు కూడా అంతేనండి. ఇక్కడ మనకి టీవీ అవన్నీ పెడతారండి. మామూలుగా సేమ్ హాస్పిటల్ లాగా ఉంటుందండి. మనకు కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంటుంది. అక్కడ అంత ప్రైజ్లు ఉండవండి. ఎక్స్రే వచ్చిందండి. ఎక్స్రే వచ్చిన తర్వాత లైట్గా లెఫ్ట్ సైడ్ కింద బోన్ అయితే చిన్నగా ప్యాచ్ అయింది అన్నారండి. ఏళ్ళు దగ్గర పక్కన ఇక్కడ చిన్నగా పెన్నుతో గీశారు కదండి, ఇంకు మార్కుతో అది ఉండాల. అక్కడ లైట్గా ప్యాచ్ వచ్చిందని చెప్పారండి. దానికైతే ఈ మెడిసిన్ అయితే పట్టి అయితే ప్రిఫర్ చేశారండి మా ఫ్రెండ్కి. పట్టి వేసి దానిపైన కట్టాలన్నారు. ఒక 10 days ఉంచమన్నారండి. మ్యాక్సిమం 10 days ఉంచాలి. తర్వాత పర్లేదన్నారు. అంటే ముందే కొంచెం బోన్ అయితే పెరిగింది, పర్వాలేదు అన్నారండి. ఇవి పట్టేలండి, అక్కడ రెడీ చేస్తున్నారు కదా అవన్నీ పట్టేలండి. లోపల కూడా స్టాఫ్ ఉంటారు ఇక్కడ. ఈ పట్టీల్లో మెడిసిన్ ఏంటో తనకు తెలియదండి. వీళ్ళది కూడా కింద సిబ్బంది అండి, వీళ్ళంతా స్టాఫ్. చూశారు కదా అక్కడ కుర్రోడికి వేలు బెనికింది, చెయ్యి బెనికిన చోట వేళ్ళు లాగి దాన్ని మరి వీళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియదు కానీ చెయ్యిని అలా బెనికిన చోట కదిపి లాగి అక్కడ పట్టీ కడతారండి. అలా ఒక డాక్టర్ గారు చెప్తారు. ఇదంతా లోపల అండి, లోపల వీడియో తీసాను. ఇక్కడ కూర్చున్నాడు కదండి మా ఫ్రెండ్. మనం డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఆ చిన్న స్లిప్ ఇస్తారండి. ఆ స్లిప్ తీసుకుని మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తే అది చూసి దాన్ని బట్టి ప్రాబ్లం రిపోర్ట్ అయ్యి చూసి ఎక్స్రే చూసి పట్టి కడతారండి. చెప్తున్నాడండి మామూలుగా ప్రాబ్లం ఇలా అయిందండి, ఇలా అయిందండి. ఎక్స్రే కూడా పక్కన ఆయన పెట్టుకున్నాడండి. ఆ ఎక్స్రే కూడా చూసి దాన్ని బట్టి ఆయన పట్టి వేస్తాడండి. ఇక లోపల చూశారు కదండి, ఈయన డాక్టర్ గారండి, ఇక్కడ ఉన్నారు కదా, ఈయన మనవడండి. బయట మనం విగ్రహం బ్యానర్ అక్కడ చూసాం కదండి, ఒక హోల్డింగ్స్లో మామూలుగా బొమ్మ పెద్దది, ఒక ముసలైంది పెద్ద అయింది. ఆయన మనవడండి. ఈయన 1910లో స్థాపించారు కదండి కోటేశ్వరరావు గారు, ఎర్రం కోటేశ్వర గారు అన్న ఆయన వాళ్ళ మనవడండి ఈయన. అది ఇప్పుడు 1910లో ఇక్కడ స్టార్టింగ్ అంటండి. అప్పుడు పూర్వం బ్రిటిషర్స్ ఉన్నప్పుడే ఇది ఇక్కడ స్థాపించారని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి దగ్గర నేను చేయించుకున్నానండి. ఇప్పుడు వాళ్ళ మనవడి దగ్గర మళ్ళీ మా ఫ్రెండ్ని తీసుకెళ్ళామండి. ఇదండి ఇలా ట్రీట్మెంట్ అయితే ఇలా చేస్తారండి. వాళ్ళు పట్టీలు చూసి పైన పెట్టి కట్టి అటు కొంచెం వీడియో లేట్ అయినా ఇక్కడ ఎక్స్రే పెట్టుకుంటాడండి. పక్కన ఎక్స్రే పెట్టి డాక్టర్ గారు చూపించిన చోట ఎక్స్రే ఎక్కడైతే ప్యాచ్ అయిందో మనకి డాక్టర్ గారు చిన్నగా ఇంకు అది పెన్తో మార్క్ చేస్తారండి. మార్క్ చేసిన తర్వాత అది చూసి దాన్ని బట్టి ఆయన పట్టి అనేది కడతాడండి. కింద అడుగు బాగానే అలా అంటించి పైన ఇలాగా మనకి బ్యాండేజ్ లాగా సేమ్ అలాగే అంటించి కట్టి దాని మీద కట్లు అనేది చేస్తాడండి. కట్టి తడవకూడదు, తడవచ్చు అంటారు. కొంచెం ఈ కట్ అయితే తడవకూడదు అని అంటారండి. కొన్ని వాటర్ ప్రూఫ్ అయితే ఉన్నాయి, ఈ కట్లు అయితే తడవకూడదంట, తడిస్తే కొంచెం ఇబ్బంది. కొన్ని వాటర్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇందాక అక్కడ బెంచ్ మీద ఒక నర్సు రెడీ చేస్తుంది కదండి, అవి అయితే వాటర్ ప్రూఫ్ అంట, ఈ వాటర్ ప్రూఫ్ కాదు. వీళ్ళు మరి ఫుడ్ కూడా అంటే బంగాళదుంప, చేప, గోంగూర, వంకాయ ఇలా కొన్ని వాతం చేసి అయితే తినకూడదని చెప్తున్నారని డాక్టర్ గారు చెప్పారు. చికెన్ తినొచ్చు అన్నారు, మటన్ కొంచెంగా తినొచ్చు పర్లేదు అన్నారు. మెయిన్ వాతం చేసే ఫుడ్ అయితే డాక్టర్ గారు అయితే తినకూడదని చెప్తున్నారండి. చూశారు కదా మా ఫ్రెండ్ కాలు అయితే మొత్తం కట్టేసారండి. ఒక 10 days వరకు ఉంచమన్నారు ఈ కట్టు. ఇలా ఆర్థోలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎప్పటి నుంచో వీళ్ళు చాలా ఫేమస్ అండి. నా చిన్నతనం నుంచి కూడా నేను వింటూ ఉన్నాను. మా నాన్నగారు కూడా అయితే అంతకుముందు నుంచి కూడా ఇక్కడ వచ్చేవాళ్ళంట. ఇక్కడే కదండి బందర్లో మన పాలశ్రీ కట్లు అంటే ఎవరైనా చెప్తారండి, అడ్రస్ కూడా చెప్తారండి. చింతకుంటపాలెం కట్లు అంటారు కూడా దీన్ని, ఆ ఏరియాలో కొద్దిగా. ఇలా సేమ్ మళ్ళీ మన ఇంగ్లీష్ మెడిసిన్ లాగా పైన ఇట్లా ఇంగ్లీష్ ట్రీట్మెంట్ లాగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ లాగా సేమ్ అలాగే చేశారండి. కాలు అయితే అంటే బోన్ అంటే లైట్గా ప్యాచ్ అయిందండి చివరన. ఈ హాస్పిటల్కి కానీ వెళ్ళాలంటే మనం ఉదయం వెళ్ళిపోవాలండి. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఉదయం కానీ వెళ్తే కంపల్సరీగా, లేదు మధ్యాహ్నం వెళ్తే మాత్రం ఈవినింగ్లో 5 అయిపోద్దండి. అక్కడ ఎక్స్రే ఉంటుంది, అన్నీ ఉంటాయండి. బందర్ బస్ స్టాండ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మనం లేదు అనుకుంటే. ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంది, బందర్లో రైల్వే స్టేషన్ కూడా ఉందండి. చూశారు కదా మా ఫ్రెండ్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారండి. దీని తర్వాత మెడిసిన్ కూడా రాశారు, కొన్ని పత్తివి కూడా చెప్పారు, అవి ఫాలో అవ్వమన్నారు. మళ్ళీ 10 days తర్వాత మీకు ఓకే ఉంది, బాగుంది, నడుస్తుంటే వాపు లేదు, నొప్పి లేదు అనుకుంటే మీరు రావాల్సిన అవసరం లేదనుకుంటే మళ్ళీ ఒకసారి రండి, డాక్టర్ గారు కట్టు మరుస్తారని చెప్పారండి.
చాలా వెయిటింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మామూలుగా ఉండదండి. ఓపీ అయితే అంతగా ఉండదండి అసలు. ఓపీ నాకు తెలిసి ఓపీ అయితే లేదని చెప్పాడు మా ఫ్రెండ్, ఫ్రీ అని చెప్పాడండి. క్రౌడ్ అయితే మామూలుగా ఉండదండి, మామూలు క్రౌడ్ ఉండదు. ఇది సండే పూట ఒక సండేనే ఉండదని చెప్పారండి. అంటే కార్పొరేట్ సంస్థలు ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ వాడకూడదు, సర్జరీల దాకా వెళ్ళి కూడా కొన్ని చూస్తారు అని చెప్పారండి అక్కడ సిబ్బంది. డాక్టర్ గారు సర్జరీస్ చేసి కూడా కొన్ని క్యూర్ చేశారు, పర్వాలేదండి బాగానే చేస్తారని చెప్పారండి. మేము అడిగాము వాళ్ళని. ఇక్కడ వీళ్ళకి కూడా అంతా ట్రైనింగ్ అయిన వాళ్ళు అంటండి, డాక్టర్ గారు దగ్గర ట్రైనింగ్ ఎప్పటి నుంచి ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఈ మెడికల్ ఫీల్డ్లోనే ఉన్న వాళ్ళు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. చాలా ఫేమస్ అండి ఈ బందరు చింతకుంటపాలెం కట్లు అంటే. గోస్వామి పాలాశ్రీ కట్లు అంటే చిట్లినా కానీ లేకపోతే ప్యాచ్ ఇరిగినా కానీ ఇట్లా కొన్ని అయితే ఆయనే చెప్పేస్తాడండి. కొన్ని సర్జరీల దాకా వెళ్ళాలని అప్పుడు ప్రిపేర్ చేసినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి సర్జరీలు చేయించుకోవడం అలా చేయించుకోవడం అండి. వీళ్ళంతా వెయిటింగ్ అండి, 1 by 1 వెయిటింగ్ అనమాట. మా ఫ్రెండ్కి ఇలా కట్ చేసి మళ్ళీ పైన బ్యాండేజ్ స్టిక్కర్లు ఏంటి ఇచ్చాడండి. ఇది వచ్చి మళ్ళీ నైట్ పూట పైది తీసేసి ఫ్రీగా ఉంచమన్నాడు, పైన కట్టేది. ఇప్పుడు చూస్తున్నాడు చూసారా, అది మామూలుగా అయితే అలా ఉంచుకోమన్నారండి. అలా వెళ్ళామండి. అప్పుడు ఎందుకైనా వీడియో తీద్దాం, అందరికీ చూపిద్దాం అనిపించింది. మీరు ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హెల్త్ ఇష్యూస్ ఆర్థోలో కూడా కంపల్సరీ ఇక్కడికి వెళ్ళండి. డాక్టర్ గారు బాగానే చూస్తారండి, అక్కడ వాళ్ళ సిబ్బంది కూడా బాగానే చూస్తారు. అన్నీ తక్కువలో అవుతాయండి, మనకి తక్కువలోనే అవుతాయి. వీళ్ళకి కానీ కాళ్ళకి కానీ ఎలాంటి మెడ కానీ ఏదైనా కానీ అండి, తొంటి మొత్తం ఏదైనా బాగానే చూస్తారు ఇక్కడ డాక్టర్ గారు. చెప్తాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లో మీ రాజేంద్ర బాబు. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి, సీ యూ. బాయ్.